గాలికి బల్పం పట్టకుండా రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగిండు. మా కాంగ్రెస్ లో ఓట్లయింది, బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లయింది. కానీ ఏం చేసిండు? కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ మొదలట, బీఆర్ఎస్ ఇత్తనాన్ని మొదలని అన్నాడు. అన్నదా రేవంత్ రెడ్డి నువ్వు ఇత్తనం మొదలని అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలిచింది. బిడ్డ జాగ్రత్త. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4000 కలిసిండు. అరే మా గవర్నమెంట్ ఉన్నాడు, నువ్వు 10 పైసలు గెలవలే. నీ గవర్నమెంట్ లో 40% గెలిచింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కలెక్టర్లను అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి పోలీసులను పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చిండు. అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిండు. అన్ని జిల్లాలు తిరిగి ఇంకెంత గొప్పగా ఇగో నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా, చీరలు కట్టుకొని వచ్చి మా కారు గుర్తు మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అని చిల్లర మాటలు కూడా మాట్లాడింది రేవంత్ రెడ్డి. మాట్లాడినా లేదా? బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అనే చిల్లర మాటలు కూడా మాట్లాడింది. నీ ముఖానికి నువ్వు ఏమిచ్చినావు? ఇవి మా కేసీఆర్ ప్రతి పండుగకు చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు. రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ ఆడుకుంటున్నా, అంత బిజీ. ఇంకేమంటుండు? నా మన్మంతో నేను ఫుట్బాల్ ఆడుకున్నా తప్ప అంటాడు. ఆడుకో, నువ్వు నీ ఇంట్లో ఆడుకో. కానీ నువ్వు ప్రజల సొమ్ముతోని, సింగరేణి డబ్బులతోని, ప్రభుత్వ డబ్బులను 100 కోట్ల రూపాయలు నీ ఫుట్బాల్ చౌకుల కోసం ఖర్చు పెట్టే హక్కు నీకెక్కడిది అంటున్నా. మనం ఉన్నప్పుడు అదే సింగరేణి డబ్బులతోని స్కూళ్ళు కట్టించినాం, మెడికల్ కాలేజీలు కట్టించినాం, రోడ్లు వేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఆయన మనమడి షోకు, ఆయన షోకులు తీర్చుకోవడానికి సింగరేణి పైసలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు. 5 కోట్లతో స్టేడియం కట్టించిండు. 100 కోట్లతోని వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి ఆ మెస్సీతోని ఈయన ఫోటో దిగే షోకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు 100 కోట్లు, ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు, ఈయన ఆట నేర్చుకోవడానికి 5 కోట్లు. నీ అయ్యో తప్ప ఇంకెందుకోసం ఖర్చు పెడుతున్నావు? 4000కు పైగా గెలిచినాం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు. మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇళ్ళే కూడా అల్లే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్దాలు ఆడడంలో రాజకీయాల్లో బహుశా ఏదైనా నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా?